మరి భార్య రజని గారు, మనీషా గ్రేస్, నిఖితా బ్లెస్సీ, తనుష, నవ్యశ్రీ, ఈ కుటుంబాన్ని దేవుడు దినాన్న ఈ సువార్త కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఈ కుటుంబం ద్వారా అందించబడుతున్నటువంటి ఈ సువార్తమానం, శిలువ సువార్తను మనం అందరూ కూడా విని ఆత్మీయ వేలు పొందడానికి దేవుడు కృప చూపును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం పరార్థ శ్రమ. పరార్థ శ్రమ, సఫర్ సెల్ఫ్లెస్ అని ఇంగ్లీష్లో అంటారు. మరొక మాట సఫరింగ్. సఫరింగ్ అంటే శ్రమ. సెల్ఫ్లెస్లీ, పరార్థ శ్రమ అనే ఈ మాటను మనకి ఈరోజు ఇవ్వబడింది. దీన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక ఏమిటి ఈ అంశం యొక్క అర్థాన్ని, మీనింగ్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పరార్థ శ్రమ అంటే ఇతరుల కోసం లేదా సమాజం కోసం నిస్వార్థంగా కష్టపడి సేవ చేయటం, ఏది ఆశ్రయించకుండా, ఆశించకుండా, స్వప్రయోజనాన్ని మనసులో పెట్టకుండా పరోపకార కోసం శారీరక మానసిక శ్రమను చేయటమే పరార్థ శ్రమ యొక్క ముఖ్య ఉద్దేశం. యేసు ప్రభు వారు ఇలా చేసిన వారు ఎవరున్నారు అని అంటే ప్రభు అయిన యేసు మాత్రమే ఈ పరార్థ శ్రమను మన కొరకు అనుభవించారు, చేశారు. దీనికి పరార్థ శ్రమకు ముఖ్య ఇట్స్ నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. నిస్వార్థ సేవ. దీని మీనింగ్ ఏంటంటే లాభాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం చేయటం. లాభాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం. నెంబర్ 1. నెంబర్ 2 మానవత్వం. నెంబర్ 2 మానవత్వం. తోటి వారి కష్టాలను తీర్చడానికి, వారి అభివృద్ధికి కృషి చేయటం. నెంబర్ 3 మనం ఆలోచన చేస్తే ఆత్మతృప్తి కలిగి ఉండటం, సమాజంలో ప్రేమ బంధుత్వానికి విలువివ్వటం, నిజమైనటువంటి సంతోషము ప్రశాంతతతో దేవుని సేవ చేయటం. దీన్ని మరొక విధంగా మనం ఆలోచన చేస్తే నిస్వార్థంగా బాధపడటం అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమను కనపరచటం. ఇదే సుప్రభు వారు పరార్థ శ్రమ అనుభవించారు. ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను మన ఎడల ఆయన కనపరిచాడు. స్వార్థము లేని ప్రేమ. ఆయన మన కొరకు చూపిన ప్రేమ, దీన్ని గ్రీకులో అగాపే అంటారు. తన సిలువను తాను మోయడం మరియు సజీవ బలిగా జీవించడం అని నిర్వచించబడింది. దీనిలో వ్యక్తిగత లాభం లేదా గుర్తింపు కోసం యేసయ్య ఈ పని చేయలేదు. కానీ మనందరి కొరకు, మన విడుదల కొరకు, మన విమోచన కొరకు, మన రక్షణ కొరకు, మోక్ష రాజ్యాన్ని మనకి ఇవ్వడం కొరకు తప్పిపోయినటువంటి మానవులమైన మనల్ని క్రీస్తు మార్గంలో, సన్మార్గంలోనికి తీసుకువచ్చి తద్వారా నిత్య రాజ్యాన్ని మనకి ఇవ్వాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పమై ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దీనికి ఉన్నటువంటి విలువైనటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. ఎవడైనా నన్ను వెంబడించిన యెడల తను తాను తగ్గించుకుని, అనగా ఉపేక్షించుకుని నన్ను వెంబడించారు. యేసు ప్రభు వారు ఎలా తగ్గించుకున్నాడో ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. ఎవరి మనసట? క్రీస్తు యేసుకు. క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు. రక్షించే వారికి, అభిషక్తునికి ఏముండాలి? మంచి మనసు ఉండాలి. చాలా మంది నేను దినాల్లో నేను పదే ఎందుకు చెప్పవలసి వస్తుందంటే సందర్భం తప్పదు. మరి అభిషక్తులని చెప్పుకునే వాడికి ఈ మంచి మనసు, క్రీస్తు మనసు లేదు. ఉందా? చెప్పరేంటలా ఉందా? ఎంత స్వార్థము!
ఎంత కుల్లో, ఎంత గచ్చో, ఎంత ద్వేషమో అసలు చెప్పలేమాట. స్టేజ్ మీద ఒకలా మాట్లాడతారు, స్టేజ్ దిగిన తర్వాత చెప్పరండి. పాస్టర్ గారు అన్నాడు, అన్ని చేసుకున్నాను చెప్పి పాస్టర్ లేకపోతే ఒక్కొక్కడే పొడి చెప్తాను అన్నాడు. గుంటూరులో పాస్టర్ ఆయన పొడి చంపేశాడు. ఎవరినే? ఏఎల్సి ప్రెసిడెంట్నే, గంగవరపు ఇమానియల్. తెలుసా నీకు? ఏఎల్సి ప్రెసిడెంట్ చంపేయారని తెలుసు, ఆయన్ని తెలీదా? ఎక్కడ ఉన్నారు బాబు మీరా? ఏమా కత్తులతో చంపేశారు. ఎక్కడ? ఏఎల్సీలో నుంచి. పరదేశ్ బాబుకి ఆ ముందు ఉన్నటువంటి వ్యక్తి గంగవరపు ఇమానియల్. మీకు గురిపల్లి సతీష్ బాబు అనాకోడ ప్యారిస్ లో ఆయన చేశాడు, తెలుసా? తెలుసా? ఆ చెన్నానే గురిపల్లి సతీష్ బాబు అని వాళ్ళు అన్నదమ్ముల పెట్టలు. వాళ్ళ చిన్నాన్నే గంగవరపు ఇమానియల్. వాళ్ళు ఎండీసీ ఎవరు లేరు కదా. ఆయన కొంచెం వాళ్ళు మాట తీరు అది కొంచెం ఇబ్బందిగా ఉంటే మొత్తం ఏఎల్సీని ఆక్యుపై చేయాలని చూస్తే గుంటూరులో అక్కడి నుంచి వచ్చేసేప్పుడు అంతకుముందు ప్రసంగంలో నేను ఈ క్లాసిక్ లో ఉంటేనే పాస్టర్ని, ఇది తీస్తే నేను రౌడీని అని అన్నాడట. రౌడీని ఏం చేస్తారు? కత్తి పట్టుకున్నవాడు, చెప్పండి యేసుప్రభు చెప్పిన మాట, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, పేతురు నీ కత్తిని వరలో ఉంచు, కత్తితో నువ్వేది సాధించలేవు అని చెప్పి యేసు ప్రభు తన శిష్యుడైనటువంటి పేతురుకు ఆయన చెప్పాడు. కనుక ఈ పరార్థ శ్రమ అనేది క్రీస్తు యొక్క మనసు ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే ఏమంటారు పౌలు గారు? క్రీస్తేసుకు కలిగిన ఈ మనసును. యేసు మనసు ఎలాంటిది అమ్మ చెప్పండి కుమారి గారు? యేసు మనసు ఎలాంటిది? ఎంత పాపినైనా క్షమిస్తాడు. ఆయన వ్యక్తికి వచ్చి వాడిని ఎవరిని త్రోసివేయడు. మనం బాధపడుతూ ఉంటే మన బాధలో ఆయన పాలు పంచుకుంటాడు. మనం కష్టపడుతూ ఉంటే ఆయన చూసి ఉండలేడు, సహాయం చేస్తాడు. లోకంలో మనుషులకి ఎవరికి ఈ నీతి ఉండదు, కేవలము ప్రభు బిడ్డలకు మాత్రమే ఉంటుంది. అందుకే క్రీస్తేసుకు కలిగిన మనసు మనం కూడా మీరును, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు కూడా క్రీస్తేసుకు కలిగిన మనసుని మీరు కలిగి ఉండండి. నేటి దినాల్లో ఈ మనసు సేవకుల్లో ఎక్కడ కనబట్లా, ఎక్కడ కనిపించట్లా. బోధ ఉంటుంది, వారి నడవడి ఉంటుంది, వారి మాటలు వేరుగా ఉంటాయి. స్టేజ్ మీద మాత్రం ఒకనొక ఊరిలోన ఒకనొక పాదిరయ్య. తెలుసా మీకు బాట? తెలీదా? తెలీదా? మర్చిపోయాడా? మళ్ళీ మర్చిపోతాం. మరి మనం ఏం చేద్దాం? తెగ చెప్పాడంట ప్రసంగం. చెప్పేసి ఇంటికి వెళ్తుంటే కోడి ఎదురవుతుందంట. ఏమెదురవుతుంది? కోడి ఎదురవుతుంటే అమాంతంగా మంచి ఎక్స్పీరియన్స్కి అన్నిటి మరి నల్లకోడి పెట్టకి ఏం చేశాడు? గోవేసి పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చాడంట. ఇచ్చి చేసేయమ్మా అంటే పాస్టర్ అమ్మాలంటే ఇప్పుడే కదయ్యా, పొరుగు అనేది ఆశించొద్దు, దొంగిలించదు, ఇలా దంచేసావు కదా, నేను కోడి తెచ్చి వంట చేయమంటున్నావు అని అడిగిందంట. అది ఆళ్ళకి కానీ మనకు కదా నువ్వు చెయ్యి అన్నాడంట. ఏమన్నాడు? అది ఆళ్ళకి కానీ మనకు, నేను చెప్పడానికి వాళ్ళకి చెప్పాను కానీ నీకు కాదు చెప్పలేదు, నువ్వు చేసే అన్నాడంట. నేను దినాల్లో అంటే ఇది క్రీస్తు మనసు అంటారా? కాదు కదా, ఇది క్రీస్తు మనసు కాదు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ క్రీస్తేసుకు కలిగిన మనసు ఆయన ఏ స్వరూపం అట? దేవుడు అయ్యుండి, దేవుడే అయ్యుండి, దేవుని స్వరూపంతో ఉన్నవాడు అయ్యుండి, దేవునితో అంటే దేవుడిగా పరలోకంలో ఉండకుండా ఆ పరలోకాన్ని మన కొరకు విడిచిపెట్టి వచ్చాడు. విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకోలేదట. మనకు ఏదన్నా మంచి ఆపర్చునిటీ దొరికితే ఎంతకన్నా ఆపర్చునిటీ ఇంకోటి దొరకదు అని ఏం చేస్తాం? అక్కడే
పాతుకుపోతూ ఉంటాం. పక్కోడు ఏమైపోయినా నేను వాటికి హ్యాపీగా, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ యేసు ప్రభువారు మనసు ఎలాంటిదంటే పరార్థ శ్రమలో ఆయన మనసు మనకు అర్థమవుతుంది. ఆయన దేవుడు అయి ఉండి పరలోక రాజ్యాన్ని గొడ్డు బల్లాకి కుర్చీనది ఇప్పుడు కుర్చీ ఖాళీగా ఉంది, అది కుర్చీ ఇవ్వడమ్మా, ఇవ్వండి, చైర్స్ ఇవ్వండి. ఇక్కడ 2 కుర్చీలు ఖాళీ ఉన్నాయి, మీరు ఆ బైబిల్ తీసి కుర్చీలు నాకు ఇవ్వాలి అంటున్నారే, మరి ఇవ్వాలి కదా. అదే మరి క్రీస్తు మనసు అంటే నాకు కనపడ్డారు కదా, నాకు కనపడతారు అందరూ. ఓకే, మంచిది. ఎక్కడుందా మనం? చదవండి. ఏ పోలికగా పుట్టాడు దేవుడు? ఏ స్వరూపం ధరించాడంట? దేవుడు ఎవడైనా దాసుని స్వరూపం ధరిస్తాడంటే, కానీ దేవుని యొక్క మనస్సు, దేవుడి యొక్క ప్రేమ కలిగినటువంటి మనస్సు, మన ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, ఔన్నత్యము, వాత్సల్యము, దయ, క్షమ, ఇవన్నీ ఆయన్ను మానవుడికి లోకానికి వచ్చేటట్లు చేశాయండి. మానవుడిగా ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు ఎలాంటిదంటే దాసుని స్వరూపం. ఏ స్వరూపం? దాసుడికి ఏమన్నా స్వతంత్రుడా? మనకు కూడా ఒకప్పుడు 1947 ఆగస్టు 15 వరకు మనం కూడా బ్రిటిష్ వారి కింద ఎలా ఉన్నాం? బానిసలుగా ఉన్నాం. మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం లేదు, స్వాతంత్ర్యం లేదు. వాళ్ళు మన ఇష్టానుసారంగా చేయటానికి మనకి అధికారము లేదు. ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో అధికారం మనకు అనుగ్రహింపబడింది. తరువాత రాజ్యాంగ రచన చేయబడింది. అది గణతంత్ర దినోత్సవం, దాన్ని రిపబ్లిక్ డే అంటారు. ఏమంటారు దాన్ని? రిపబ్లిక్ డే. రాజ్యాంగము అమల్లోనికి వచ్చిన దినం. చాలా దినాల నుంచి మనం ఆలోచన చేస్తున్నాం. చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంటారు. అంబేద్కర్ చాలా మంచి మనసు. ఆయన ఆర్ట్స్ యూనివర్సిటీలో ఆయన వెళ్ళి చదువుకున్నప్పుడు ఆయన బైబిల్ని చాలా బాగా చదివాడు. బైబిల్ని అద్భుతంగా చదివాడు. ఆయన అంబేద్కర్ కూడా పుస్తకాలు రాశాడు.